సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. సంవత్సరం మీరు తలచిన అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయం సాధించాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ చెంత ఉండాలని ఆశిస్తూ హనుమకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్టూడెంట్ లీడర్ పల్లకొండ సతీష్, హనుమకొండ జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రభుత్వం త్వరగా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తూ మహాజన సోషలిస్టు పార్టీ పక్షాన తెలియజేయడమైంది. తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, గత నెల రోజులుగా రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల జీవితాలను అధ్యయనం చేయడం కోసం నేరుగా వివిధ అనాథాశ్రమాలలో వారిని కలిసి అనేక విషయాల గురించి చర్చించాం. వారి జీవితాలు ఎంతో హృదయ విదారకంగా ఉన్నాయని కూడా, చదువు, కూడు, గుడ్డ మొదలగు కులం పేరు వరకు వారి జీవితాల్లో ప్రతిదీ విచారకరమేనని, మానవ దృక్పథంతో కొందరు వ్యక్తులు ప్రైవేట్గా అనాథాశ్రమాలను నిర్మించుకున్నారని, వారికి ప్రభుత్వం నుండి లభించే సహకారం అంతంత మాత్రమే అన్నారు. అయితే ఈ సందర్భంగా తమ ద్వారా ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలని మందకృష్ణ మాదిగ ఆదేశాలతో ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్ కు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జాతీయ నాయకుడు మందా కుమార్ మాదిగ వినతిపత్రం అందజేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించబడను. ఈ పోటీల్లో పాల్గొననున్న క్రీడాకారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు చీఫ్ ఆర్గనైజర్ పాపయ్య, హనుమకొండ.